పరిశ్రమలన్నీ పారిపోయాయి గత 5 సంవత్సరాల పాలనలో. మీరు చూసారు మన విశాఖలో లూలు కానీ, అమర్ రాజా కానీ, కీ ఎగ్జిబిషన్ కానీ, ఆఖరికి అండర్వేర్ కంపెనీ, జాకీ కంపెనీ కూడా పోయింది ఈ రాష్ట్రం నుంచి. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పరిశ్రమలన్నీ, ఆ పారిశ్రామికలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఆలోచన ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈవేళ ఆ పారిశ్రామికవేత్తలు అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి జగన్ ఈ రాష్ట్రంలో రావడానికి గ్యారంటీ ఇవ్వండి, మేము పెట్టుబడులు పెట్టాలంటే. అంటే ఎంత భయభ్రాంతుల్ని పరిశ్రమవేత్తలు గత ప్రభుత్వం చేసింది. ఎందుకంటే ఇంత ఉదాహరణ అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని కూడా ఇవాళ సరి చేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూ మరో పక్కన అభివృద్ధిని గుంతలు లేనటువంటి రోడ్లను అందిస్తూ ఇంత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం మరి ముందుకెళ్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ నాయకులు ఈ అభివృద్ధిని సంక్షేమం పట్టించాలి, డైవర్షన్ చేయాలి. ఇదే రకమైన సంక్షేమం, ఇదే రకమైన అభివృద్ధి ప్రజల్లో రిజిస్టర్ అవుతే మొన్న 11 సీట్లు వచ్చాయి. రాబో రోజుల్లో ఆ 11 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి భయంతో, అంతేగాని వాళ్ళకి ఏదో ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన కాదు. గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా అయితే ఇసుకను మరి దోపిడీ చేశారు, మరి ఏ రకంగా అయితే లెక్కర్ను దోపిడీ చేశారు, ఏదైతే విలువైన గనుల్ని కబ్జా చేసి ఏ రకంగా లూటీ చేశారు, విలువైన భూముల్ని ఏ రకంగా తాకట్టు పెట్టి కబ్జా చేశారు, అవన్నీ ఆదాయం పోయిందా? మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ అటువంటి లూటీని, మళ్ళీ అటువంటి సంపాదనకు అలవాటు పడేటువంటి నాయకత్వం వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం మీద మీరు చూస్తూ ఉన్నారు. దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే. ఈవేళ వాళ్ళ ప్రజాస్వామ్యం కోసం, వాళ్ళ రాజ్యాంగం కోసం మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలన అంతా మీరు చూసారు, కక్షలు, కేసులు, వేధింపులతోటే వాళ్ళ పాలన జరిగినటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే మరి మీ అందరూ తెలుసు, మీ అందరికీ కూడా ఒక హిట్లర్, ఒక ముసోలిని, ఒక ముషారఫ్, వాళ్ళ సైతం జగన్ పాలన చూసి ఈర్ష్యపడే విధంగా అటువంటి నియంత్రితమైన పాలన చేశాడు 5 సంవత్సరాల్లో.